అట్లాగే కదా వచ్చింది. ఇది 107 ఏమో కదా వచ్చింది 2014లో. అట్లాంటిది ఇప్పుడు 130 దాటినటువంటి పరిస్థితి ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. 93% స్ట్రైక్ రేట్. అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉన్నటువంటి సందర్భంలో 1994లో అంటే కాంగ్రెస్ పార్టీ 89 నుంచి 94 దాకా 5 ముఖ్యమంత్రులు మార్చిన దరిద్ర పరిస్థితుల మధ్యన జరిగినటువంటి ముగ్గురు కదా మార్చినప్పుడు ముఖ్యమంత్రుల మార్పుతో విరక్తి చెందినటువంటి సిచ్యుయేషన్లో ప్లస్ ఇక్కడ ఎన్టీ రామారావు జనంలో తిరిగినటువంటి ఇంపాక్ట్, లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత జరిగినటువంటి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన ఎవరు చూడరు అన్నటువంటి సందర్భంలో అత్యంత కన్విజన్ సాధించాడు. 2/3 మెజార్టీ సాధించాడు అప్పుడు. ఆ తర్వాతన అదే హైయెస్ట్ చంద్రబాబు గారు. ఆ తర్వాతన 95లో తీసుకున్న అంత స్థాయి సీట్లు రాలా. అంటే అప్పుడు ఆల్రెడీ ఉన్నది కాబట్టి అది కంటిన్యూ అయ్యారు. 99లో ఆ స్థాయి సీట్లు రాలా. 2014లో ఆ స్థాయి సీట్లు రాలా. పొత్తుల ద్వారానే సాధ్యమైంది. కానీ పొత్తుల ద్వారా కూడా అంత 2/3 రాలా అప్పుడు కూడా. అదే ఇప్పుడు ఫస్ట్ టైం 2/3 సీట్లు. 2/3 ఏంటి అసలు 90% సీట్స్ అంతే కదా. ఆ స్థాయి సాధించింది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కదా. అంటే చంద్రబాబు గారి మీద అది సాధ్యం కాదు అన్నటువంటి ముద్ర చెరిగిపోయిందిగా. అట్లాగే రాయలసీమలో చంద్రబాబు గారి వల్లకాల 99లో వల్లగాల, 2004లో వల్లగాల, 9లో వల్లగాల, 14లో వల్లగాల, 19లో వల్లగాల. ఇన్నాళ్ళు సాధ్యంగా అంది. రాయలసీమలో అన్ని సీట్లు ఊహించారా? అది పవన్ కళ్యాణ్తో చంద్రబాబు పొత్తుతో పాటు భారతీయ జనతా పార్టీ పొత్తు వలన జగన్ మీద రెడ్లలో వచ్చిన ద్వేషం వల్ల కదా అన్ని సీట్లు సాధించింది. అక్కడ ఆ రికార్డు బద్దలు కొట్టారు కదా. దీని వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గం ఇంత బలంగా తెలుగుదేశంతో ఉండటం ఫస్ట్ టైం అది జరిగింది. కాబట్టి ఇవన్నీ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్. పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నటువంటి కోరిక కూడా నిదానంగా పోలా పక్కకి. ఇప్పుడు ఎవరన్నా సీఎం అని కేకలేస్తున్నారా? ఓజీ అని అరుస్తున్నారా? లేదు కదా. తను పాలన 15 ఏళ్ళు నేర్చుకుంటారు పవన్ కళ్యాణ్. 15 ఏళ్ల తర్వాతన చంద్రబాబు గారు వద్దనుకుంటే అప్పుడు సీఎం అవుతాడు ఆయన. అది దీర్ఘకాలిక